Hi friends, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్ ఇదే వియూ రీసెంట్ గా లాంచ్ చేసిన 2025 మోడల్ గ్లో ఎల్ఈడి టీవీ. గ్లో ఎల్ఈడి కాదు, గ్లో QLED టీవీ. మనకు ఫ్లిప్కార్ట్లో గ్లో ఎల్ఈడి టీవీ అని ఒకటి ఉంటుంది, బట్ రీసెంట్గా అమెజాన్లో మనకు గ్లో QLED టీవీ అని అయితే లాంచ్ చేశారు. ఇది నేను రివ్యూ చేసేది మాత్రం గ్లో QLED టీవీ. సో ఈరోజు వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ టీవీ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా నా దగ్గర ఉన్న Xiaomi Mi A Pro టీవీ అండ్ ఇంకా Hisense E6 A10 అండ్ ఇంకా Samsung Vivid Pro ఈ టీవీస్ అన్నిటితో కూడా నేను కంపేర్ చేసి అయితే చూశాను. అసలు దీంట్లో మనకు ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఈ టీవీని మనం కొనొచ్చా లేదా, ఇదంతా చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ టీవీని నేను అమెజాన్ నుండి అయితే పర్చేస్ చేశాను. ఈ టీవీ మనకు ఓన్లీ అమెజాన్ లోనైతే ఉంటుంది. నేను ఆర్డర్ చేసింది 43 ఇంచ్. దీంట్లో మనకు 50 ఇంచ్ అండ్ 55 ఇంచ్ 3 సైజెస్ అయితే ఉన్నాయి. మీరు ఏ సైజ్ టీవీ తీసుకున్నా కూడా ఈ రివ్యూ అనేది మీకు హెల్ప్ అయితే అవుతుంది, ఎందుకంటే 3 సైజెస్ కూడా సైజ్ చేంజ్ అవుతుంది. ఫీచర్స్ కానీ పిక్చర్ క్వాలిటీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం టీవీ ఓపెన్ చేయగానే బాక్స్ లో మనకి ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తున్నాయి. మనకు టేబుల్ టాప్ తో పాటు వాల్ మౌంట్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఇది రొటేటబుల్ అయితే కాదు, ఫిక్స్డ్ వాల్ మౌంట్. ఫ్రెండ్స్, ఇక మన టీవీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మెటల్ బిల్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మదర్ బోర్డ్ పోర్షన్ దగ్గర మాత్రం ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉంటుంది. కింద మనకు టేబుల్ టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ లో మనకు కింద ఒక్కటి థిక్ బెజల్ ఉంటుంది వియూ బ్రాండింగ్ తోని. మిగతా 3 సైడ్స్ కూడా మనకు థిన్ బెజల్స్ ఉంటాయి. సో కన్సిడరింగ్ ది ప్రైస్, డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు. సో మనకు మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. కాకపోతే మనకి దీంట్లో డిస్ప్లే అనేది కొంచెం బయటకి అయితే వస్తుంది. మనకి ఫ్రేమ్ లోపలైతే కూర్చోదు, ఫ్రేమ్కి బయట స్టిక్ చేసినట్టయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగానైతే యూజ్ చేయాలి. ఏమైనా క్లాత్ తట్టినా లేకపోతే చేయి తట్టినా కూడా ఈ డిస్ప్లే ఇట్లా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నా దగ్గర Hisense E6 A10 కూడా ఉంది. రెండు టీవీస్ నేను సైడ్ బై సైడ్ పెట్టి చూసినప్పుడు రెండిట్లో డిజైన్ అండ్ బిల్డ్ పరంగా డిఫరెన్స్ అయితే లేదు. రెండు కూడా మక్కి ఉన్నాయని చెప్పొచ్చు. ఈవెన్ మనకు బ్యాక్ సైడ్ మెటల్ బిల్డ్ మీద ప్యాటర్న్ ఉంటుంది కదా, గ్రూవ్స్, అది కూడా సేమ్ ఉన్నాయి. అండ్ మదర్ బోర్డ్ కవర్ మీద ప్యాటర్న్ ఉంటుంది కదా, టెక్స్చర్, అది కూడా సేమ్ ఉంది. జస్ట్ మనకు టేబుల్ టాప్స్ ఒక్కటి చేంజ్ చేశారు, ఆ బ్రాండింగ్ ఒక్కటి చేంజ్ చేశారు. ఈవెన్ మనకు దీంట్లో డిస్ప్లే ఎట్లనైతే బయటకు వస్తుందో దాంట్లో కూడా సేమ్ వస్తుంది. ఈవెన్ రిమోట్స్ కూడా సేమ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ రిమోట్ Hisense రిమోట్ వియూకి వర్క్ అవుతుంది, వియూ రిమోట్ Hisense కూడా వర్క్ అవుతుంది. సో డిజైన్ బిల్డ్ బాగుంది. కాకపోతే సేమ్ Hisense E6 A10 ని కాపీ చేసినట్టు అనిపించింది. అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగానే వర్క్ అవుతుంది. అండ్ దీన్ని వీళ్ళు వరల్డ్స్ ఫస్ట్ వైఫై రిమోట్ అంటున్నారు. అంటే ఇది వైఫై రిమోట్ అయితే కాదు, జస్ట్ ఒక వైఫై బటన్ అయితే ఇచ్చారు. దాన్ని యూజ్ చేసుకొని మనం వైఫై సెట్టింగ్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ టీవీలో మనకు కావాల్సిన పోర్ట్స్ అన్ని కూడా ఇచ్చారు. USB 2 పోర్ట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే నేను ఒక పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఇంకొక పెన్ డ్రైవ్ పెడుతుంటే మాత్రం ఇబ్బంది అయితే అవుతుంది, ఎందుకంటే 2 పోర్ట్స్ దగ్గరికి అయితే ఇచ్చారు. సో ఇది ఈ టీవీ అనే కాదు, సో వేరే టీవీస్ కూడా 2 USB పోర్ట్స్ ఇచ్చినప్పుడు దగ్గరనైతే ఇస్తున్నారు. దాని మధ్యలో కొంచెం స్పేస్ ని పెంచితే మనం 2 డివైజెస్ ఏదైనా పెట్టుకోవడానికి కొంచెం పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇలా బ్రాండ్స్ ఈ వీడియోని చూస్తుంటే మాత్రం దీన్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇది మనకు 4K A+ గ్రేడ్ VA గ్లో QLED ప్యానల్ తో వస్తుంది. HDR10 HLG అండ్ డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ డిస్ప్లే వీళ్ళు క్లైమ్ చేస్తున్న దాని ప్రకారం 400 నిట్స్ వరకు అయితే వస్తుంది అంటున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు HDR లో 284 నిట్స్, నాన్ HDR లో 234 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో రియల్ లైఫ్ లో మనకు బ్రైట్నెస్ ఎట్లుందో చెక్ చేద్దామని చెప్పేసి నేను నా రూమ్ లో విండోస్ ఓపెన్ చేశాను, డోర్ ఓపెన్ చేసి టీవీని అయితే చూసాను. సో ఈవెన్ విండోస్ డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫుల్ లైట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసినా కూడా డిస్ప్లే అయితే నాకు బ్రైటే అనిపించింది, విజిబుల్ ఉంది. నా దగ్గర ఉన్న Mi A Pro టీవీతో కూడా నేను సైడ్ బై సైడ్ పెట్టి చూసాను. బ్రైట్నెస్ పరంగా నాకు అంత పెద్ద ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకు బాగున్నాయి. సో మనం కొంచెం సైడ్స్ ని చూసినా కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. కలర్ షిఫ్ట్ అయితే ఏముండదు. బట్ మరీ మనం ఎక్స్ట్రీమ్ యాంగిల్, ఎక్స్ట్రీమ్ సైడ్కి వెళ్ళి చూస్తే మాత్రం మనకు ఒక 20 to 30% కలర్ షిఫ్ట్ అయితే అవుతుంది. ఇది కామన్. మనం ఏ VA ప్యానల్ ఉన్న టీవీలో చూసినా కూడా మనకు మరీ కార్నర్, మరీ సైడ్కి వెళ్ళి చూస్తే కలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. రిమైనింగ్ షార్ప్నెస్ బాగుంది. పిక్చర్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా కనిపిస్తుంది. మూవీస్ చూస్తున్నప్పుడు మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకైతే క్లియర్ గా కనిపిస్తున్నాయి. డైనమిక్ రేంజ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ లో మనకి లైట్ ఏమైనా వచ్చినప్పుడు, ఎక్కువ వచ్చినప్పుడు ఓవర్ ఎక్స్పోజ్ చేసుకోకుండా అయితే చూసుకుంటుంది. సో లైట్ ని కంట్రోల్ చేస్తుంది, ఎక్కడ ఎంత రావాలో అంతే వస్తుంది. సో బ్లాక్స్ కూడా నాకైతే బాగానే అనిపించినాయి. అట్ ద సేమ్ టైం మనకు షాడో స్పాట్ లో డీటెయిల్స్ ని కూడా మిస్ అయితే చేయట్లేదు. సో కొన్ని టీవీస్ లో మనకు బ్లాక్ సూపర్ ఉంటాయి, కాకపోతే షాడోస్ లో డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. అది నేను దీంట్లో అబ్జర్వ్ అయితే చేయలేదు. నెక్స్ట్ కలర్స్ విషయానికి వస్తే కలర్స్ చాలా పంచి అండ్ వైబ్రెంట్ గా ఉన్నాయి. సో ఓవరాల్ చూడడానికి మాత్రం ఐ
ప్లీజింగ్ ఉంటాయి. ఎవరికైతే వైబ్రెంట్ కలర్స్ నచ్చుతాయో వాళ్ళకి డెఫినెట్ గా ఈ టీవీ అయితే నచ్చుతుంది. కాకపోతే నేను మూవీస్ చూస్తున్నప్పుడు రెడ్ కలర్ సీన్ ఆర్ ఎల్లో కలర్ సీన్ వచ్చినప్పుడు మరీ ఓవర్ గా బూస్ట్ చేసి చూపిస్తుంది. దీనివల్ల ఓవరాల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం డిస్టర్బ్ అయితే అవుతుంది. అండ్ ఈ టీవీ నేను నా దగ్గర ఉన్న షామీ ఏ ప్రో, సామ్సంగ్ వివిడ్ ప్రో అండ్ హైసెన్స్ E6A10 ఈ 3 టీవీస్ తో కూడా సైడ్ బై సైడ్ పెట్టి అయితే కంపేర్ చేసి చూసాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇది హైసెన్స్ E6A10 కన్నా బెటరే ఉంది, నాకు మంచిగానే అనిపించింది. కాకపోతే షామీ ఏ ప్రోతో కంపేర్ చేసినప్పుడు షామీ ఏ ప్రో కన్నా కూడా దీంట్లో కలర్స్ కొంచెం రిచ్ అండ్ వైబ్రెంట్ గా అయితే ఉన్నాయి. కాకపోతే మనకు ఓవరాల్ వ్యూయింగ్ పిక్చర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం షామీ ఏ ప్రోలో మనకు కలర్స్ అదంతా కూడా కొంచెం బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది. కొంచెం నాకైతే అది న్యూట్రల్ గానైతే అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. ఇందులో మనకు 24 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. డాల్బీ ఆడియో అండ్ డిటిఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. స్పీకర్స్ చాలా లౌడ్ ఉన్నాయి. నేను 50% వాల్యూమ్ లో వింటేనే నాకు చాలా లౌడ్ అనిపించింది. 90% వరకు మేజర్ డిస్ట్రాక్షన్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. రిమైనింగ్ వోకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి, డైలాగ్స్ కూడా మనకు క్లియర్ గా వినిపిస్తున్నాయి. కాకపోతే మనకు టీవీస్ లో బేస్ తక్కువ ఉంటుంది, బట్ దీంట్లో మరీ తక్కువ ఉంది. బేస్ దీంట్లో 0 ఉందని చెప్పవచ్చు. సో మీకు బేస్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ టీవీతో పాటు మీరు ఒక మంచి సౌండ్ బార్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. బెస్ట్ సౌండ్ బార్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ బెస్ట్ సౌండ్ బార్ వీడియోస్ కూడా చాలా చేస్తాం మన ఛానల్లో ఉంటాయి, మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో VU వల్ల ఓన్ 1.5 GHz VU ఆన్ ప్రాసెసర్ విత్ మాలి G52 గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. 2GB ర్యామ్ 16GB రోమ్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా నాకైతే ఎక్కడ కూడా అంత మేజర్ లాగ్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. సో స్మూత్ గానే ఉంది. సో అన్ని గూగుల్ టీవీస్ ఎట్లనైతే ఉంటాయో నాకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఈవెన్ 4K HDR వీడియోస్ ని కూడా మనకు 60 FPS లో బాగానే ప్లే చేస్తుంది, స్మూత్ గానే ప్లే చేస్తుంది. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ టీవీ మనకు బ్లూటూత్ 5.3 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా నాకు ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే అనిపించలేదు. ఇది మనకు గూగుల్ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 12 తోనైతే వస్తుంది. ఇప్పుడు మేజర్ టీవీస్ మనకు ఆండ్రాయిడ్ 14 తో కూడా వస్తున్నాయి. ఇది ఇంకా 12 లోనే ఉంది. అండ్ ఇంకొకటి ఎన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారో ఎప్పటి వరకు ఇస్తారో కూడా ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ యూఏ నాకు స్మూత్ గానే అనిపించింది. ఎక్కడ కూడా మేజర్ లాగ్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. టీవీ ఆన్ చేసినప్పుడు ఇనిషియల్ గా కొంచెం మనకు స్లో అయితే అనిపిస్తుంది. బట్ ఒక 5 to 10 minutes తర్వాత మీకైతే యూజ్ చేస్తుంటే స్మూత్ గానే ఉంటుంది. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీలో స్క్రీన్ కాస్టింగ్ కోసము యాపిల్ ఎయిర్ ప్లే, గూగుల్ క్రోమ్ కాస్ట్ ఫీచర్స్ ని కూడా ఇచ్చారు. ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ని యూజ్ చేసి స్క్రీన్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ కోసం ఇందులో యాపిల్ హోమ్ కిట్ ని కూడా ఇచ్చారు. AI స్మార్ట్ సీన్ అని ఒక ఫీచర్ కూడా ఇచ్చారు. సో అది ఆన్ చేసుకున్నా ఆన్ చేయకపోయినా కూడా నాకు అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. ఫాస్ట్ యాక్షన్స్ ని స్మూత్ చేయడానికి MEMC టెక్నాలజీని అయితే ఇందులో యూజ్ చేశారు. బట్ ఈ టీవీలో నాకు MEMC అంత అక్యురేట్ గా వర్క్ అయినట్టయితే అనిపించలేదు. ఎందుకంటే నేను రీసెంట్ గా ఫార్ములా 1 గ్రాండ్ ఫినాలే చూస్తున్నప్పుడు మోషన్ స్మూత్నెస్ డిఫాల్ట్ సెట్టింగ్స్ లో పెట్టుకొని చూసాను. సరిగా ఫ్రేమ్స్ ని యాడ్ చేయలేకపోతుంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ అయితే చేయాలి. గేమింగ్ కోసం ఇందులో ALLM అండ్ VRR సపోర్ట్ ని కూడా ఇచ్చారు. ఈ టీవీకి ప్లే స్టేషన్ ఆర్ Xbox ని కనెక్ట్ చేసుకొని HDR లో గేమింగ్ అయితే చేయొచ్చు. లేదంటే 1080p లో 120 FPS గేమింగ్ కూడా చేయొచ్చు. 4K లో ఓన్లీ 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ టీవీ ప్యానల్ 60 FPS కదా 120 FPS లో ఎలా వస్తుందని. ఎస్, ఈ టీవీ మనకు 60 Hz ప్యానలే, బట్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని 120 FPS స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది యాక్చువల్ 120 Hz అయితే కాదు, బట్ క్యాజువల్ గేమింగ్ అయితే సరిపోతుంది. ఈ టీవీ మనకు 1 year వారంటీతో అయితే వస్తుంది. VU సర్వీస్ మనకు బాగానే ఉంటుందని అయితే చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా నేను కూడా కాల్ అయితే చేశాను, సర్వీస్ ఎట్లుందో చూద్దామని చెప్పేసి కాల్ చేసి VU గ్లో LED అండ్ VU గ్లో QLED రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, రెండు సేమ్ అని అయితే అడిగాను. సో వాళ్ళైతే కాల్ ఆన్సర్ చేశారు, కాల్ చేసిన వెంటనే ఆన్సర్ చేశారు. अमेजोन पे जो है ग्लो QLED बोल के एक टीवी है, फ्लिपकार्ट में जो है ग्लो LED बोल के है. मतलब ये LED वाला डिफरेंट है और QLED वाला डिफरेंट है, राइट? QLED मतलब क्वांटम डॉट टेक्नोलॉजी पे यूज्ड है और इसमें ग्लो पैनल यूज हुआ है सर. पैनल डिफरेंस है అండ్ రెండు సేమ్ కాదని కూడా చెప్పారు. సో సర్వీస్ పరంగా మనకు బాగానే ఉంటుందని అయితే చెప్పొచ్చు. కాకపోతే ఇది ప్లేస్ టు ప్లేస్ మనకు ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ చేంజ్ అయితే అవుతుంటుంది. ఒకవేళ మీరు VU టీవీని యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్, మీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అదంతా ఎట్లుందో కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. చాలా మందికి మీ కమెంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా కంక్లూషన్కి వస్తే ఈ టీవీని 2025లో కొనొచ్చా అంటే ఎస్, కొనొచ్చు. మంచి టీవీ అనేది చెప్పొచ్చు. మనకు మంచి కాంపిటేటివ్ ప్రైసింగ్ లో మంచి
ఫీచర్స్ అండ్ మంచి పిక్చర్ క్వాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మనం ఏమైనా మూవీస్ కానీ వీడియోస్ చూసేటప్పుడు రెడ్ కలర్స్ లేదా ఎల్లో కలర్స్ వచ్చినప్పుడు వాటిని కొంచెం ఓవర్ బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. ఇది ఒక్కటి నోటీస్ చేశాను. ఇవి తప్ప మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఈ టీవీ మనకు బాగుందని చెప్పొచ్చు. ఇదే బడ్జెట్ లో మనకి ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయంటే మనకు Xiaomi A Pro టీవీ కూడా ఉంటుంది. అది కూడా మనకు సిమిలర్ బడ్జెట్ లో వస్తుంది. మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో మనకు కొంచెం కలర్స్ అనేవి ఇంకా వెల్ బ్యాలెన్స్డ్ ఉంటాయి అండ్ వైఫై సిగ్నల్ స్ట్రెంత్ కూడా దాంట్లో కొంచెం బెటర్ గానే అయితే ఉంటుంది. ఈ టీవీతో పాటు నేను టెస్ట్ చేసిన టీవీ రివ్యూస్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నాకు వాటిలో బెస్ట్ అనిపించిన బెస్ట్ టీవీ సజెషన్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టీవీ కొనే ప్లాన్ ఉంటే మాత్రం మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు. బట్ మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసి బ్రాండ్స్ మీద ఏమాత్రం కూడా డిపెండ్ అవ్వకుండా రివ్యూస్ చేయడంలో ఈ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.